సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో F2, F3 తర్వాత వచ్చిన మూడో సినిమా. మన తెలుగు స్టార్స్ లో కామెడీ క్యారెక్టర్స్ ని అద్భుతంగా చేసే హీరో విక్టరీ వెంకటేష్. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మొదటి సినిమా పటాస్ నుంచి ఇప్పటి వరకు తను తీసిన అన్ని సినిమాలలో కామెడీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక 6 రోజుల్లో జరిగే కదా. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి క్రైమ్ కామెడీ టచ్ ఇచ్చి తీసిన సినిమా ఇది. దీంట్లో వెంకటేష్ కి జోడిగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. వెంకటేష్ పేరు వైడి రాజు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సస్పెండ్ అయ్యి భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకుని రాజమండ్రిలో సెటిల్ అవుతాడు. తర్వాత ఒక క్రిమినల్ ని పట్టుకోవడంలో రాజు హెల్ప్ తీసుకోవడం కోసం మీనాక్షి రాజమండ్రి వస్తుంది. ఇదే ఈ మూవీ స్టోరీ. F2 సిరీస్ లో అత్త అల్లుడి మధ్య కామెడీ క్రియేట్ చేస్తే ఈ మూవీలో మామ అల్లుడి మధ్య ఉంటుంది. ధోని 3 బాల్స్ లో 2 సిక్స్లు కొట్టినట్టు ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలలో డాకు మహారాజ్ తర్వాత ఇది రెండో బ్లాక్ బస్టర్. డాకు మహారాజ్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసింది. ఈ మూవీ మొత్తం ఫుల్ కామెడీ. ఎప్పుడు పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే రాజు జీవితంలోకి మీనాక్షి వచ్చిన తర్వాత రాజు పరిస్థితి కుక్కలు చింపిన విస్తర్లా తయారవుతుంది. మూవీలో భాగ్యలక్ష్మి మీనాక్షి పోట్లాట, అలాగే రాజకొడుకు కామెడీ డైలాగ్స్ సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. రాజకొడుకు బుడ్డోడు ఓటీటీలో ఇష్టం వచ్చిన సినిమాలను చూసి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టే సీన్స్ కి నవ్వు కంట్రోల్ చేసుకోలేము. భాగ్యలక్ష్మి గోదావరి జిల్లా వాళ్ళ స్లాంగ్ లో మాట్లాడే డైలాగ్స్ చాలా సరదాగా ఉంటాయి. మూవీలో డైలాగ్స్ ఇన్స్టా రీల్స్ లో మాటల చాలా ఫన్నీగా ఉంటాయి. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాన్ స్టాప్ కామెడీ. అలాగే భార్య భర్త మధ్య ఏ దాపరికము ఉండకూడదని ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటే తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది చాలా ఫన్నీ వేలో చూపించారు. ఇక ఈ మూవీలో గోదావరి గట్టు మీద సాంగ్, క్లైమాక్స్ లో వచ్చే బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. రమణ గోగుల మ్యూజిక్ అంటే టక్కును గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్ సాంగ్స్. రమణ గోగుల వాయిస్ చాలా అస్కీగా ఉంటుంది. ఈ మూవీలో కూడా గోదావరి గట్టు మీద సాంగ్ వెంకటేష్ స్టైల్ కి కరెక్ట్ గా సెట్ అయింది. ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ మాత్రం సూపర్. క్లైమాక్స్ ఫైట్ లో వెంకటేష్ ఎమోషనల్ గా చెప్పే డైలాగ్స్ మూవీకే హైలైట్. ఇక ఈ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఎలాంటి వల్గారిటీ లేకుండా క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.